ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే దివాళీ సెలబ్రేషన్స్. మీరందరూ కూడా దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో నేను దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా చూపించాను కదా, అమ్మవారికి ప్రసాదం పరవాన్నం అయితే నైవేద్యం పెడదామని చెప్పేసి కుక్ చేశాను. నెక్స్ట్ అయితే ఇలా దేవుడికి పూజ అది చేసుకున్నాను. మార్నింగ్ చాలామంది మార్నింగ్ చేయరు, బట్ నేనైతే మార్నింగ్ కూడా చేసుకుంటాను. మార్నింగ్ ఇలా సింపుల్గా దేవుడికి పరవాన్నం ఏదైనా నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకుంటాము. సో దీపమాది పెట్టేసుకున్న తర్వాత అక్కడ మా ఇంటి దగ్గర రీసెంట్గా ఒక కొత్త టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో అది ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను. మా ఇంటికి చాలా వాకబుల్ డిస్టెన్సే, బట్ మేమైతే బైక్ మీద వెళ్తున్నాము, ఎందుకంటే కొంచెం అప్ ఎక్కాలి అండ్ దట్టు చాలా సన్నీగా ఉందన్నమాట. సో అందుకనేసి సో ఇలా బైక్ మీద వెళ్ళి ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. అసలు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళేంత వరకు అసలు ఇది ఏ టెంపుల్ ఏంటనేది తెలీదు. మా టెర్రస్ మీద నుంచి చూస్తుంటే ఈవినింగ్ టైంలో ఫుల్ లైటింగ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకున్నాము. ఇంకా దివాళీ మార్నింగ్ డే ఫుల్ కొంచెం అంతేం బిజీ ఉండం కదా, సో అందుకని డే మార్నింగ్ టైంలో అందుకని ఒకసారి దివాళీ రోజు అయితే పెట్టుకున్నాం అన్నమాట. వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు యాక్చువల్గా ఇదే టెంపుల్ అంటే శివాలయం అన్నమాట. చాలా కుమారస్వామి కూడా ఉన్నారు. టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది. క్రౌడ్ ఏమీ లేదు, పైగా కొంచెం కొండలాగా అనిపిస్తుంది, కొంచెం చిన్న కొండ. సో చాలా నీట్గా ప్రశాంతంగా చాలా బాగుంది. కొత్త టెంపుల్. సో మనకి అంటే మరిపాలెం ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలియలేని వాళ్ళైతే వెళ్ళలేని వాళ్ళు విజిట్ చేయండి. సో టెంపుల్ నుండి వచ్చేసి కుక్ చేసి తినేసి ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాము. సో తర్వాత ఇంకా 3:30 అరౌండ్ 3:30 or 4 అవుతుంది. మా ఇంట్లో దీపావళి హడావడి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ మా అత్త వాళ్ళు వచ్చారన్నమాట. ఈసారి దీపావళి మా అమ్మమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఈ దీపావళికి తమ్నెల్ పెట్టాను కదా, మా అమ్మ గుర్తొచ్చింది దీపావళికి అని. సో మా అమ్మ ఉండేటప్పుడు మా అమ్మమ్మల్ని ఇన్వైట్ చేసేది పండగకి. మళ్ళీ చాలా అంటే మా మమ్మీ చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి నేనైతే ఇన్వైట్ చేశాను అనమాట. సో అది నేను ఇన్వైట్ చేశాను, కానీ నేనేం కుక్ చేయను. మ్యాక్సిమం మా అత్త అన్నీ కుక్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా కుక్ చేసేస్తుంది, చాలా టేస్టీగా కూడా కుక్ చేస్తుంది. అండ్ వచ్చేటప్పుడు గిన్నెలు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. మా ఇంట్లో ఓన్లీ 5 మహా అయితే 6-7 మెంబర్స్కి సరిపడా పాత్రలు మాత్రమే ఉంటాయి. ఇలా 15-20 మెంబర్స్కి సరిపడా ఉండవు. అండ్ సో అందుకని ఇవన్నీ కూడా వచ్చినప్పుడే తీసుకొని వస్తారు అన్నమాట మా అత్తలు. లేదంటే కొన్ని వాళ్ళు తెస్తారు, కొన్ని మేమే ముందుగా వెళ్ళి తెచ్చుకుంటాము. సో అలా అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా నాగుల చవితి వస్తుంది కదా, ఈలోగా ఇవన్నీ పంపించేయాలి. మళ్ళీ నాగుల చవితికి అక్కడ కుక్ చేసుకుంటాం. సో అది అందుకనేసి మా అత్త అయితే వీడియోకి ఇక్కడ ఫోజ్ ఇస్తున్నట్టుంది. సో చాలా బాగా వంటలు చేస్తుంది. మా ఇంట్లో దేనికి మా ఫ్యామిలీ వరకు వంట చేసుకోవాలంటే ఖచ్చితంగా మా అత్త హ్యాండ్ ఉండాల్సిందే. చాలా బాగా కుక్ చేస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా కుక్ చేసేస్తుంది. నేనైతే ఇది వండడానికి చాలా టైం పడుతుందేమో నాకైతే. మా అత్తకి జస్ట్ ఓన్లీ కట్ చేసి ఇచ్చామంతే. సో ఇంక మా అత్తే కుక్ చేస్తుంది మొత్తం. నెక్స్ట్ అయితే కొంచెం దివాళీ అంటే డెకరేషన్ ఉంటే బాగుంటుంది కదా, అంటే దివాళీ అంటే దీపావళి అంటే దీపాల పండుగ అని డైలాగ్ ఉంటుంది కదా. సో నేను ఎవ్రీ ఇయర్ దీపాలు కూడా బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాటర్లో నానపెట్టి తుడిచేసి పెట్టేస్తాను అనమాట. సో మోస్ట్లీ ఎంత వీలైతే అన్ని దీపాలు పెట్టుకుంటాను, అంటే వాటిని వేస్ట్ చేయను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అవే యూజ్ చేస్తాను. బట్ ఎవ్రీ ఇయర్ కొత్తవి అయితే కొంటాను, ఒక డజన్ కొంటాను ఎవ్రీ ఇయర్ అంతే. సో ఇవే దీపాలు మళ్ళీ పెట్టుకుంటాను. ఆ దీపాలతో చిన్న డెకర్ అయితే ప్లాన్ చేశాను. నెక్స్ట్ అయితే డిన్నర్కి ఏమేమి ప్రిపేర్ చేసాము అంటే గారెలు, తీపి గారెలు, నార్మల్ గారెలు, నెక్స్ట్ గుత్తొంకాయ, సాంబారు, రైస్, అప్పడాలు. సో ఇలా మినిమల్గా అన్నీ కుక్ చేసుకొని రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ డ్రెస్అప్ అయ్యి దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ మా అత్త గారెలన్నీ తనే కుక్ చేసింది, తనే అన్నీ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో మేమైతే ఇంకా ఈ గారెల దగ్గర ఏ హెల్ప్ చేయలేదు.
ఇలా అయితే ఫైనల్గా ఇవన్నీ అయితే కుక్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసాము. నెక్స్ట్ అయితే నేను ఇంకా అమ్మవారికి సేమియా పాయసం అయితే చేశాను. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే అవి అసలు యాక్చువల్గా నేను గార్లే చేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా ఈ యుటెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ వెజ్ నాన్ వెజ్ మిక్స్ చేసినమాట. సో అందుకని చెప్పేసి నాకైతే పర్సనల్గా నేను అమ్మవారికి ఓన్లీ వెజ్ పాత్రల్లో మాత్రమే వండుతాను. సో అందుకని మళ్ళీ నేను సపరేట్గా వండుకున్నాను అనమాట. అంటే కొన్ని అలా ఫాలో అవుతూ వస్తాం కదా, సో అది కొంచెం మనసు ఒప్పదు. నెక్స్ట్ అయితే నేనైతే అమ్మవారికి అదే ప్రసాదం అది పెట్టేశాను. సేమియా చేసి పూజ ప్రసాదం నైవేద్యం చేసేసి దీపం పెట్టుకొని మొత్తం అందరికీ హారతి ఇచ్చేసుకున్నాము అక్కడ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇంట్లో దీపాలు పెట్టేసామో, దేవుడి దగ్గర దీపాలు అయిపోయాయో, నెక్స్ట్ మనం ఎక్కడెక్కడ దీపాలు అరేంజ్ చేసుకున్నామో ఆ దీపాలన్నీ కూడా వెలిగించేస్తాం కదా. సో నేనైతే మోస్ట్లీ చాలా దీపాలే పెట్టాను. అవన్నీ అయితే వెలిగించేశారు. అంటే నేనే కాదు, గ్రీష్మ మేము అందరం కలిపి సో మొత్తం దీపాలన్నీ వెలిగించేసాము. చాలా బాగా వచ్చింది డెకర్. నేను అనుకోకుండా నాకు ఈ థాట్ వచ్చిందన్నమాట. సో ఎప్పుడు వినాయకుడినే పెడతాను, ఈసారి అయితే నా దగ్గర ఉన్న చిన్ని చెక్క బొమ్మలు ఇవన్నీ కూడా చెక్క బొమ్మలు, ఒక కృష్ణుడి బొమ్మ తప్ప సో ఇవన్నీ అయితే పెట్టాను. ఆ శివుడిది కూడా చెక్క కాదనుకుంటా. సో ఇలా అన్నీ స్మాల్ చాలా చిన్న బొమ్మ అనమాట. ఇవి చాలా క్యూట్గా అనిపించాయి. ఇలా పెడితే చూడడానికి చాలా బాగుంది, చాలా నిండుగా అనిపించింది నాకైతే. సో ఇలా అయితే దీపావళికి ఈ స్మాల్ డెకర్ అయితే ఓన్లీ టేబుల్ మీదే నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను, ఎందుకంటే కిందన మా పాప ఏమైనా లాగేస్తుందేమో అని భయం. సో ఫైనల్గా ఇలా నీట్గా అయితే పెట్టుకుని ఒకసారి వీడియో క్లియర్గా వస్తుంది చూడండి. క్లియర్ వీడియో అనేది షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ప్రతి దేవుడిది ఇంకొంచెం క్లారిటీగా. నెక్స్ట్ అయితే ఇంట్లో దీపాలన్నీ వెలిగించాక కిందకి వచ్చి దివ్యలు కొడతాం కదా, ఇది అందరికీ ఉండదు, కొంతమంది దీన్ని ఫాలో అవుతారు. సో మేమైతే ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది ఫాలో అవుతారు అన్నమాట. సో అందుకనేసి మేమందరం మా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు దివ్యలు కొడతాము. సో ఇది కొట్టిన తర్వాత మా క్రాకర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మా అబ్బాయి అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అని. ఫైనల్గా వాడి టైం అయితే వచ్చేసింది, ఇంక అస్సలు ఆపలేకపోయాము. సో మగపిల్లలు ఇంకా ఇప్పుడే వాడు ఇయర్స్లో ఎలా ఉన్నాడంటే ఇంకా నెక్స్ట్ ఇయర్స్ ఎలా ఉంటాడో మాకు తెలియదు. అసలు కంట్రోల్ చేయలేకపోయాను నేనైతే మా అబ్బాయిని. సో మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు దివాళీని. అన్నీ వాడికి ఫేవరెట్ ఫెస్టివల్ ఇంకా దివాళీ అన్నమాట. సో అలా ఉంటుంది, ఆల్మోస్ట్ పిల్లలందరికీ అలానే ఉంటుంది. సో ఫైనల్గా అయితే మేము ఈ దిబ్బలు కూడా కొట్టేసాము. అంటే తను అసలు ఇంకా ఇది కంప్లీట్ కాలేంత వరకు ఉంచాలని మా వెనక ఉన్నారు, బట్ మేమైతే మాత్రం మధ్యలోనే ఆపేసేవాడు. మా అబ్బాయి కంగారుకి ఇంకా మధ్యలో ఆపేసి వస్తుంది. సో ఫైనల్గా ఇలా అయితే అయిపోయింది. దివ్యలు కూడా కొట్టేశారు. లేహ పట్టుకోలేదు అన్నమాట, కొంచెం ఎందుకు చాలా భయపడింది లేహ. సో నెక్స్ట్ అయితే ఇలా దివ్యలు కొట్టేసిన తర్వాత ఇంకా మా తీసుకొచ్చిన క్రాకర్స్ అన్ని ఒక టేబుల్ మీద అరేంజ్ చేసాము. ఇలా అరేంజ్ చేస్తే మొత్తానికి ఇది ఎలా ఉందంటే ఒక మినీ స్టాల్ లాగా ఉంది. సో చాలా క్రాకర్స్ అయితే ఉన్నాయి, ఇంకా కింద ఉన్నాయి, ఒక్కొక్కటిగా అరేంజ్ చేస్తున్నారు. నేనైతే ఓన్లీ 2 కాకర పువ్వొత్తులు మాత్రమే పట్టుకుని ఫోటోకి పోజ్ ఇస్తాను అంతే, అంతకు మించి నేను ఎక్కువేం ఎంజాయ్ చేయను. అండ్ ఈసారి అయితే మా హస్బెండ్ అయితే ఇంకా ఒక్కటి కూడా పేల్చలేదు. లేహ అలాగా మా హస్బెండ్ పట్టుకొని ఉండిపోయింది. సో అస్సలు దిగలేదు అన్నమాట. అందువల్ల లాస్ట్లో ఒక్క చించుడు బుడ్డి అది లేహతోని వెలిగించారు అంతే. సో అలా అంటే ఈసారి మొత్తం మా హస్బెండ్ బదులు, నా బదులు, మా పాప బదులు కూడా మా అబ్బాయి ఫుల్ ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ అయితే ఇదిగోండి ఒక గ్రూప్ ఫోటో కోసం అయితే కాకర పువ్వొత్తులు పట్టుకొని రెడీగా ఉన్నాము. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా. సో ఫస్ట్ ఒక్కొక్కటి వెలిగించుకొని లాస్ట్ వెలిగించేసరికి ఫస్ట్ది ఆగిపోయేది అనమాట. సో ఫైనల్గా మొత్తానికి అయితే ఏదో విధంగా అయితే ఒక చిన్న ఫోటో అయితే వచ్చింది. సో ఫస్ట్ వెలిగించిన వాళ్ళు లాస్ట్ వాళ్ళు వెలిగించేసరికి ఆరిపోయేది, అండ్ అందరూ కూడా సెట్ అవ్వడానికి కూడా టైం పట్టేసింది. ఈలోగా ఫస్ట్ వెలిగించిన వాళ్ళు ఆగిపోయింది అనమాట. ఫైనల్గా అయితే ఇలా అయితే తీసుకున్నాము. ఒక గ్రూప్ పిక్ అయితే తీయలేదు, వీడియో అయితే తీసుకున్నాము. అండ్ చించుడు బుడ్డి ఇవన్నీ పెట్టి ఫొటోస్ అయితే తీసుకున్నాము.
నెక్స్ట్ అంటే ఫొటోసే కదా మనకి ఉంటాయి, లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నది. సో అంటే మనము ఆ టైంకి ఎంజాయ్ చేయొచ్చు, బట్ నాకైతే మాత్రం ఫొటోస్ ఇంపార్టెంటే. సో ఫొటోస్ అవి తీసుకోకపోతే అది ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అన్నది మన మనసులో ఉంటుంది, కానీ విజువల్గా ఏమి ఉండదు. అన్నీ మనసులోని ఇంత స్పష్టంగా రావు కదా. సో ఫొటోస్ చూస్తే అన్నీ చాలా బాగా గుర్తుకొస్తాయి. అండ్ అప్పుడప్పుడు మన పిల్లలు మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది ఫొటోస్ ద్వారానే కదా. సో అందుకే నేనైతే ప్రతి మూమెంట్ని ఫోటో తీసుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ పెట్టడం వల్ల ఒక డే మొత్తంది కూడా నేను క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకా యాజ్ యూజువల్గా ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే పేల్ చేసుకున్నారు. మొత్తానికైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి దీపావళి అయితే మాకైతే స్పెషల్గానే అనిపించింది. సో ఎప్పుడు కూడా బాగుంటుంది దీపావళి, ఈసారి ఇంకొంచెం బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది ఇంటి నిండా చాలా హడావడిగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే అంటే ఈసారి దీపావళి 4కి 3కి స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ 7కి 6కి అలా స్టార్ట్ అయ్యేది. సో మా ఇంట్లో అయితే ఈ బయట ముగ్గు జస్ట్ అలా వేసాను అంతే. అండ్ ఒకసారి బయట నుంచి వీడియో తీయాలనిపించింది. ఇంకా క్రాకర్స్ ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఒక్కొక్కరిగా పైకి వచ్చి డిన్నర్ టైం కూడా అయిపోయింది అనమాట. సో అందరం అయితే చక్కగా డిన్నర్ చేసేసాము. అంటే కొంతమంది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇంకొంతమంది అలా అయితే కంప్లీట్గా డిన్నర్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో అందరం అయితే బాగా చూసారు కదా, మేమైతే దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.